మొదటి శనివారం బైబిల్ స్టడీలోకి వచ్చేసాము. మనం బైబిల్ చదవటం ఒక విశ్వాస జీవితానికి ఎంత ప్రాముఖ్యం నిజంగా. బైబిల్ చదివే వాళ్ళు రకరకాలుగా ఉంటారు. అంటే కొంతమంది వాక్యాన్ని ఎలా చదువుతారంటే, ఒకటి డిఫరెంట్, అంటే రకరకాల ప్రజలు వాళ్ళలో ఒకళ్ళు ఎవరంటే వాక్యాన్ని పైనే చదివేవాళ్ళు. మొదటి పాయింట్, పైన వాక్యం చదివేవాళ్ళు ఉంటారు. వాక్యాన్ని పైన చదివితే వచ్చే లాభాలు ఏంటి చెప్పండి? వాక్యాన్ని పైనే చదివితే వచ్చే లాభాలు ఏంటి? వాక్యాన్ని పైనే చదివితే వచ్చే నష్టాలు ఒక రెండు చెప్పండి. వాక్యాన్ని పైపైన చదవడం అంటే అది ఏంటో వాళ్ళకి అర్థం కాదు. చూసారా? అంటే మన బైబిల్ స్టడీస్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి చెప్పండి? పైనే చదివేటట్టుగా ఉండకూడదు. కొంతమంది ఎలా చదువుతుంటే వాక్యాన్ని అస్సలు చదవరమ్మ వాక్యాన్ని. కానీ ప్రార్థనకు వస్తారు, వాక్యం వింటారు, మళ్ళీ దేవుని పనులు చేస్తూ ఉంటారు, సువార్త చేస్తారు, అన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఏం చేయరు చెప్పండి? వాక్యమే చదవరు. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా లేదా? పైనే చదివేవాళ్ళు ఉన్నారు, ప్లస్ అసలు చదవని వాళ్ళు ఉన్నారు, ప్లస్ అప్పుడప్పుడు చదివేవాళ్ళు ఉన్నారు. వాక్యాన్ని అప్పుడప్పుడు, ఎప్పుడెప్పుడు వివాహం చేసుకోవాలి అప్పుడు చదువుతారు, అతను అబ్బాయి ఉద్యోగం అప్పుడు చదువుతారు, కొన్ని అత్యవసర పరిస్థితులు వస్తాయి కదా అప్పుడు వెంటనే అప్పుడు అది కూడా ఎక్కడెక్కడ చూస్తారంటే క్యాలెండర్లో, తర్వాత అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటారన్నమాట. అప్పుడప్పుడు మరి అక్కడక్కడ చదివే బైబిల్ పాఠకులు, బైబిల్ స్టడీ చేసే విశ్వాసులు కూడా ఉన్నారా లేదా? వీళ్ళు మూడో రకం అనమాట. నాలుగో రకం ఎవరంటే బైబిల్ చదువుతారు కానీ గ్రహించరు. బైబిల్ మాత్రం చక్కగా చదువుతారు కానీ ఏం చేయాలి చెప్పండి? అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు ఆయనకి. బైబిల్ చదివాను, గ్రహింపులోకే రారు. వీళ్ళు ఎవరంటే బైబిల్ చదివే పాఠకుల్లో నాలుగో రకం అనమాట. కొంతమంది బైబిల్ చదువుతారు, గ్రహిస్తారు కానీ బైబిల్ ప్రకారం జీవించరు. ఇలా లోపల ఒక తపన ఉంటుంది, ఏంటి తెలుసా? చదవాలి, వినాలి. ఏమవుతారు అసలు? వాక్యం ఏం చెప్తారు? వినాలి, చదవాలి. ఎంత తపన చేయాలి దాంట్లో ఉండదు. వాక్య ప్రకారం ఎంత తపన చూడండి, వినాలి, వాక్యం ఏం చెప్తాడు ఈరోజు, వినాలి. ఆ తర్వాత అదే లోపల ఉన్న ఆ తపన మళ్ళీ చేసేటప్పుడు కూడా ఉండాలి. కానీ చూసారు అట్లా వీళ్ళు ఎవరంటే నాలుగో రకం అనమాట. వాక్యాన్ని చదువుతారు కానీ ఏం చేయరు చెప్పండి? గ్రహించరు. వీళ్ళెవరు? మూడో రకం. నాలుగో రకం ఎవరు? వాక్యాన్ని చదువుతారు, గ్రహిస్తారు కానీ అనుసరించరు. వీళ్ళెవరు? ఐదో రకం. ఆరో రకం ఎవరంటే చదువుతారు, గ్రహిస్తారు, అనుసరిస్తారు కానీ ఆ వాక్యం ఎవరితో చెప్పరు. వీళ్ళెవరు? ఆరో రకం బాగుంది కదా? వాక్యం చదువుతారు, గ్రహిస్తారు, చక్కగా వాక్యానుసారంగా జీవిస్తారు కానీ వాళ్ళు నేర్చుకున్న వాక్యం ఇతరులతో ఎవరితో షేర్ చేయరు. వీళ్ళు ఆరో రకం. ఏడో రకం చూడండి, వాక్యం చదువుతారు, గ్రహిస్తారు, దాని ప్రకారం జీవిస్తారు, దాన్ని ఇతరులకు కూడా షేర్ చేస్తారు. వీళ్ళు ఏడో రకం. ఇప్పుడు మీరు నిజంగా ఈ బైబిల్ స్టడీ ద్వారా మీరు ఏ రకంలో ఉండాలనుకుంటున్నారు చెప్పండి? మీరు ఏ రకంలో ఉంటారు? ఏడో రకంలో ఉంటే బాగుంటుందేమో మనందరం కదా. ఆరో రకం కూడా వద్దాము. ఆరో రకం దాగిపోవద్దు, అది మన వరకే, స్వార్థం. అది మనం సమర్పణ కలిగిన వారిగా ఉండాలి. సమర్పణ కలిగిన వారిగా ఉంటే మన టైపు అంటే మన సంఖ్య ఎంత అంటే 7. ఏం చేయాలి చెప్పండి? 7 నెంబర్లో ఉన్న విశ్వాసులందరూ ఏం చేయాలి? 1, వాక్యాన్ని చక్కగా చదవాలి. 2, గ్రహించాలి. 3, దాని ప్రకారం అనుసరించాలి, దాని ప్రకారం జీవించాలి. 4, అది ఇతరులకి చెప్పాలి. కొంతమంది ఏం చేస్తారంటే చెప్తారు కానీ జీవించరు. అది కూడా చాలా డేంజర్ అన్నమాట. అందుకని ఈ 4 పాయింట్లు మనం అప్లై చేసుకోవాలమ్మా నిజంగా. అందుకని బైబిల్లో చాలాసార్లు ప్రభు అన్నాడు, మరి మీరు వినుటకు పట్టుకు విందురే కానీ గ్రహింపనే చెప్పాడు. ఇంకో చోట అన్నారు, మీరు వినటం వల్లే విని మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు, వాక్యానుసారంగా ప్రవర్తించేవారే ధర్మశాస్త్రం వినేవారే కాదంట, ధర్మశాస్త్రానుసారంగా ప్రవర్తించే వాళ్ళు ధన్యులని ఇంకోచోట అంటాడు. మళ్ళీ యేసు ప్రభు అన్ని వాక్యాలు చెప్పి చివరిలో అన్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. విన్న తర్వాత వాటి చొప్పున ఏం చేయాలి. అంటే మన బైబిల్ స్టడీస్ ఎందుకు అంటే మనం ఖచ్చితంగా వాటిని పాటించడానికి. ఇప్పుడు ఒక కొన్ని ప్రశ్నలు వేస్తాను మీకు. ఇప్పుడు క్విజ్ పెడతాను, జాగ్రత్తగా వినండి. వాక్యంలోకి వెళ్ళే ముందు క్విజ్కు మార్కులు మీరే వేసుకోవాలమ్మా. ఇప్పుడు
ఒక ప్రశ్న, ఒక్కొక్క క్వశ్చన్ 10 మార్కులు అనమాట. ఒక్కొక్క క్వశ్చన్ 10 మార్కులు. మీరు ఒక పేపర్ తీసుకొని ఎన్ని మార్కులు వస్తే ఫైనల్ మార్క్స్ అడుగుతాను నేను. జాగ్రత్త, నేను ప్రశ్న వేస్తాను. ఆ ప్రశ్నకు నిజంగా నీ అంతరాత్మ, నీ మనస్సాక్షి యథార్థంగా నువ్వు మార్కులు వేసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ నేను చెప్పి ఆన్సర్ మీరు చెప్తే మార్కులు నేనేను. ఇప్పుడు పరీక్ష ఎలా ఉంటుందంటే క్వశ్చన్ మాత్రం నేనే చెప్తాను. ఇప్పుడు నువ్వు ప్రశ్న అంటావు కదా, విన్న తర్వాత దానికి సమాధానం నువ్వే ఏం రాసుకుంటావు రాసుకో, మార్కులు వేసుకోవాలి. 10 మార్కులు ఎన్ని మార్కులు వేసుకుంటావు వేసుకో. అర్థమవుతుంది కదా మీకు ప్రశ్న? ఇప్పుడు నా మొదటి ప్రశ్న 10 మార్కులకి వేసుకోవాలి. ప్రతిరోజు వాక్యాన్ని చక్కగా చదువుతున్నాను. ప్రతిరోజు వాక్యాన్ని చక్కగా నేను చదువుతున్నాను. దీనికి ఇది ప్రశ్న, నీకు చదువుతున్నావా? ప్రతిరోజు వాక్యాన్ని చక్కగా చదువుతున్నావా? ఇప్పుడు 10 మార్కులకి ఎన్ని మార్కులు వేసుకుంటావు వేసుకో నువ్వే. అర్థమైందా ప్రశ్న? 10 మార్కులకి ఎన్ని మార్కులు వేసుకుంటావు? ప్రతిరోజు వాక్యాన్ని నేను చక్కగా చదువుతున్నాను అని నీ అంతరాత్మను అడుగు. ఒక ప్రశ్న వేసినప్పుడు 10 మార్కులకి ఎన్ని వేసుకోవచ్చు నీకు. నేను నీకేయటం కాదు, నువ్వు నాకేయటం కాదు. ఇప్పుడు అర్థమైంది రవి? ఎవరి మార్కులు వాళ్ళే వేసుకోవాలి. ధనలక్ష్మకి మరి వాక్యం రాయటం రాదు కాబట్టి ఆమెను మినహాయిద్దాం. ఝాన్సీ రాణి గారు కూడా వేసుకోవచ్చు. ప్రతిరోజు వాక్యాన్ని నేను చక్కగా చదువుకుంటున్నాను. నిజమేనా? చక్కగా చదువుతున్నావా? 10కి ఎన్ని మార్కులు వేసుకుంటూ వేసుకో, నీ ఇష్టం, నువ్వే వేసుకోండి. మొదటి ప్రశ్న. తర్వాత రెండో ప్రశ్న, నేను చదివే వాక్యం నాకు చక్కగా అర్థమవుతుంది. నువ్వు చదివే వాక్యం నీకు చక్కగా అర్థమవుతుందా? ఇది రెండో ప్రశ్న. నువ్వు చదివే వాక్యం నీకు చక్కగా అర్థమవుతుందా? 10కి ఎన్ని మార్కులు వేసుకుంటావు వేసుకో. 10కి ఎన్ని మార్కులు వేసుకుంటావు వేసుకో. నువ్వు చదివే వాక్యం నీకు చక్కగా అర్థమవుతుందా? 10కి ఎన్ని మార్కులు? సీను వేసుకోవచ్చు, మరి రవి, తర్వాత యోగిత, నాగరాజు గారు, తర్వాత ఒక 5గురు వేసుకోవచ్చు మార్క్స్. ఒక ధనలక్ష్మి అక్క, మీరు జస్ట్ వినండి అక్క. మెయిన్ రెండో ప్రశ్న అర్థం కాకపోతే మళ్ళీ అడగండి అమ్మ, పర్వాలేదు. 2 ప్రశ్నలు అయిపోయినాయి. మూడో ప్రశ్న, వాక్యం ద్వారా, వాక్యం చదువుకునడం ద్వారా నా పట్ల దేవుని చిత్తం ఏమిటో నేను గ్రహించాను. వాక్యం చదవటం ద్వారా నా పట్ల దేవుని చిత్తం ఏంటో నేను తెలుసుకున్నాను. దీన్ని క్వశ్చన్గా అడగాలంటే, వాక్యం చదువుతున్నావు కదా, దేవుని చిత్తం ఏంటో నువ్వు గ్రహించావా వాక్యానుసారంగా? 10కి ఎన్ని మార్కులు వేసుకుంటే వేసుకో. వాక్యం చదువుతున్నావు, నీ పట్ల అసలు దేవుని చిత్తం ఏంటి అనే విషయం నీకు ఒక గ్రహింపులోకి రావాలి. అవును, నాకు వచ్చింది, చాలా చక్కగా నాకు అర్థమైపోయింది. 10కి ఎన్ని మార్కులు వేసుకుంటే వేసుకో, నీ ఇష్టం. ఇది మూడో ప్రశ్న. ఒకవేళ నాకు వాక్యం చదువుతున్నా కానీ నా పట్ల దేవుని చిత్తం నాకేం తెలియదంటే యథార్థంగా 0 వేసుకో, పర్వాలేదమ్మా. ఆ మాట కూడా చెప్పకూడదు, నేను ఎవరినే చెప్తున్నా మీకు. 1 అంటే 1 వేసుకో, 2 అంటే 2 వేసుకో. ఇప్పుడు 3 ప్రశ్నలు అయిపోయినాయి. 3 ప్రశ్నలు. 4వ ప్రశ్న, మరి వాక్యమును చదవటం ద్వారా, 4వ ప్రశ్న, వాక్యం చదవటం ద్వారా నా పాపము విషయంలో నేను చనిపోయాను. వాక్యం చదవటం ద్వారా నా పాపము విషయంలో నేను చనిపోయాను. వాక్యం చదువుతూ వాక్యాన్ని హృదయం చేర్చుకుంటే పాపం విషయంలో మనం ఏమైపోతాం చెప్పండి? చనిపోతాం. అది నాకు జరిగిందా? వాక్యం ద్వారా నా పాప విషయంలో నేను చనిపోయానా? ఇప్పుడు మొత్తం ఎన్ని ప్రశ్నలని? 4 ప్రశ్నలు. ఈ 4వ ప్రశ్న మీకు అర్థం అవడం కోసం చిన్న ఉదాహరణ చెప్తాను. 4వ ప్రశ్న ఇంకా మీకు ఒక మూడు క్వశ్చన్లు నేను చెప్తాను. చెప్పే ముందు 4వ ప్రశ్న, మరి నీగ్రో జాతిలో ఒక వ్యక్తి ఉన్నాడు అన్నమాట. ఆయన పేరు నిక్కీ క్రూ. పేరు చూసారు, వెరైటీగా ఉంది. నిక్కీ క్రూ అనమాట. ఇతడు చాలా నేరాలు చేశాడమ్మా, చాలా దొంగతనాలు చేశాడు. ఎందుకు దొంగతనం అంటే, చిన్నతనంలో తల్లిదండ్రులు లేరు, లేకపోతే అతనికి బ్రతకాలి కదా, డబ్బులు లేవు, డబ్బులు కావాలి అతనికి. కొంచెం పెరిగాడు అతను, 15 సంవత్సరాలు వచ్చేసినాయి. డబ్బులు కావాలి అతనికి. ఏం చేయాలి అంటే, ఏం చేయాలో అర్థం కాకపోతే ఆ ఊరిలో అంటే ఒక అతను సలహా ఇచ్చాడు. ఏంటో తెలుసా? దొంగతనాలు చేస్తే బాగా డబ్బులు వస్తాయని చెప్పారంట. అయితే ఇతను నమ్ము, దొంగతనాలు బాగా వస్తాయి నీకు డబ్బులు అన్నారంట. ఎట్టయినా సరే దొంగతనాలు చేయాలి, ఎట్లా అని. మరి ఎట్లా అంటే ఇంకొకటి సలహా ఇచ్చారంట. మన ఊరిలో ఒక దొంగల ముఠా ఉంది, ఆ ముఠాకు ఒక నాయకుడు ఉన్నాడు.
ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళి నువ్వు కనుక ఆ జాబులో కనుక జాయిన్ అయితే, ఆ ఉద్యోగంలో జాయిన్ అయితే, వాళ్ళు జాయిన్ చేసుకొని నీకు మంత్లీ శాలరీ ఇస్తారు. నువ్వు దొంగతనం చేస్తే కొంత వాళ్ళు తీసుకుంటారు, కొంత తీసుకుంటారు. నీకు మీదకి ఏ కేసు వచ్చినా వాళ్ళు చూసుకుంటారు అని తనకి ప్రాణం. అయితే నేను ఆ జాబ్లో జాయిన్ అవ్వాలని చెప్పేసి ఇక టిప్పు టాప్కి రెడీ అయ్యి ఆ ముఠా నాయకుడిని కలిశాడంటే వెళ్ళి. ఆ నాయకుడు అన్నాడంట, చూస్తే నువ్వు యవనస్తుడిగా ఉన్నావు, మా ముఠాలో నేను చేర్చుకోవాలంటే నీకు 2 పరీక్షలు పెడతా ఉన్నారంట. మా ముఠాలో నువ్వు జాయిన్ అవ్వాలంటే నీకు 2 పరీక్షలు. ఆ పరీక్షలు పాస్ అయితేనే, ఏదో ఒక పరీక్షలో పాస్ అవ్వాలి. పాస్ అయితేనే నేను మా ముఠాలో జాయిన్ చేసుకో, దొంగల ముఠాలో జాయిన్ చేసుకుంటా ఉన్నారంట. సరే చెప్పండి అంటే, మొదటి పరీక్ష అన్నారంట. మొదటి పరీక్ష ఏంటి? నిన్ను అక్కడ నిలబెడతాం, నీ కళ్ళకు గంతలు కడతాం, నీ కళ్ళకు గంతలు కట్టేస్తాం. గంతలు కట్టి ఎదురుగా ఒక వ్యక్తి కత్తి తీసుకొని ఇసిరేస్తాడు. ఆ కత్తి నీ మీదకి వస్తున్నప్పుడు దాని సౌండ్ విని నువ్వు తొలగిపోవాలి. అది నీకు తగలకుండా తప్పించుకోవాలి. దాని సౌండ్ నువ్వు వినాలి. లేదంటే ఆ కత్తి వచ్చి నీకు ఎక్కడైనా పొడుచుకోవచ్చు, నువ్వు చచ్చిపోవచ్చు అన్నారంట. వామ్మో అన్నాడంట, ఈ పరీక్ష నేను పాస్ అవ్వను, నా వల్ల కాదు అన్నాడంట. సరే రెండో పరీక్ష ఏంటి తెలుసా? సరే ఇది అన్నా, నిన్ను ఏం చేస్తామంటే నీ బట్టలన్నీ విప్పేస్తాం మొత్తం, నిన్ను ఒక చిన్న దాని మీద నిల్చోబెడతాం, పైన గొలుసులు పెట్టి చేతులు కట్టేస్తాం, కాళ్ళు కట్టేస్తాం, ఒక రబ్బర్ తీసుకొని 40 దెబ్బలు కొడతాం నీ బాడీ మీద. 40 దెబ్బలు కొడితే నువ్వు ఓర్చుకోవాలి, అది కిక్కుని మనకూడదు. అప్పుడు నిన్ను మా ముఠాలో జాయిన్ చేసుకుంటా ఉన్నారంట. ఇదేదో కొంచెం బాగానే ఉంది, ఎట్టగొట్టి ఆకలితో చచ్చిపోతున్నాను కదా అని చెప్పేసి ఒప్పుకున్నాడంట. అతను చేతులు కట్టేసి రబ్బర్ తీసుకొని ఒక దెబ్బటి కొట్టారంట. కొడితే అసలు ఎంత బాగా అనిపించిందంట. మళ్ళీ రబ్బర్ తీసుకొని ఇంకో దెబ్బ కొడితే కొట్టిన చోట పడిందంట. మళ్ళీ పక్కన పడితే కొంచెం పర్లేదు, మళ్ళీ కొట్టిన చాట పడిందంట. మళ్ళీ కొట్టిన చాట పడిందంట. అలా 4-5 దెబ్బలు పడి అబ్బా అని పెద్దగా అరిచాడంట. కానీ తట్టుకుని మొత్తం మీద రెండో పరీక్ష పాస్ అయ్యాడంట. మొత్తానికి రెండో పరీక్ష పాస్ అయ్యాడు కాబట్టి ఆ 40 దెబ్బలు కొట్టేసరికి తను అయిపోయాడు పరిస్థితి. మొత్తానికి ఇప్పుడు దొంగల్లో జాయిన్ అయిపోయాడు. దారి దోపిడీలు చేస్తున్నాడు, చాలా టాలెంట్గా చేస్తున్నాడు. ఆ ఊర్లో ఇట్లా దొంగతనం చేసుకుంటూ వెళుతున్న సమయంలో ఎవరో ఒక పాస్టర్ గారు, ఒక సేవకుడు కలిసి ఆయనతో సువార్త పంచుకున్నాడంట. అసలు వినలేదంట. వినకపోతే దేవుని కృప అనమాట. ఒకే ఒక మాట చెప్పాడంట, చిన్న మాట, జీసస్ లవ్స్ యూ అన్నాడంట. అంతే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే ప్రేమ కలిగిన సువార్త అతను ప్రకటించాడంట. ప్రకటించేసరికి అసలు ఫస్ట్ వినలేదంట. కానీ ఆ తర్వాత కొద్ది కాలానికి ఆ మాట అతని హృదయంలోకి వెళ్ళి ఆశ్చర్యంగా మారిపోయాడంట. మారిపోయి దొంగతనాలు అన్నీ, అతను ఎవరెవరి దగ్గర దొంగతనాలు చేశాడో వాళ్ళందరూ డబ్బులు ఇచ్చేసాడంట. వెళ్ళిపోయి, మీ దగ్గర నేను 10,000 దొంగిలించాను, అదిగో అదే మొత్తం ఒప్పేసుకొని పాపాలు ఒప్పుకున్నాడంట, డబ్బులు ఇచ్చేసాడంట. వెళ్ళిపోయి చక్కగా మారిపోయి చక్కగా బైబిల్ చదువుతున్నాడు. బైబిల్ ద్వారా ఒక విషయం నేర్చుకున్నాడు. ఏంటో తెలుసా? తన జీవితంలో పాపం విషయంలో చనిపోవాలి అని చక్కగా విషయం నేర్చుకున్నాడు. వాక్యం చదవడం ద్వారా పాపం చేయకుండా ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని పాపాన్ని జయించడం నేర్చుకున్నాడు. ఇంకా ప్రభు దగ్గర ఒక తీర్మానం తీసుకున్నాడంట, ప్రభువా నా పాపం విషయంలో నేను చనిపోయాను. అంతకుముందు నిక్కి క్రూకి చాలా కోపం ఉండేదంట, బాగా కోపం ఉండేదంట. అయితే చనిపోయి చక్కగా చర్చికి వెళుతూ సువార్త ప్రకటిస్తూ చక్కగా జీవనం కొనసాగిస్తున్నాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక కుర్చీలో కూర్చున్నాడు. అతను కుర్చీలో కూర్చొని బైబిల్ చదువుకుంటే ఒక పాప 12 సంవత్సరాలు ఒక అమ్మాయి వచ్చి వేడి టీ అంటమ్మా, వేడి టీ వచ్చి ఆయన బాడీ మీద పోసిందంట. పోయింగానే వేడి ఈ బాడీ మీద పోస్తే ఎలా ఉంటుంది చెప్పండి? అబ్బా అని కోపం వచ్చిందంట. కోపం బాగా వచ్చేసిందంట. నరాలు బాగా లెగిసిపోయాడు. అన్నాడంట ఒకసారిగా. అన్నాడంట. వెంటనే అంత కోపంలోనే ఆ అమ్మాయితో ఇలా ఇంగ్లీష్తో అలా నిక్కిక్కురంటే ఇంగ్లీష్ మాట్లాడదు. ఏమనంటే, మై డియర్ గర్ల్ జీసస్ లవ్స్ యూ అన్నాడంట. నిజంగా అంటే అర్థం ఏంటి? నా ప్రియమైన అమ్మాయి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని సంతోషంతో అన్నాడంట. అప్పుడు ఈ అమ్మాయికి ఆశ్చర్యం అనిపించిందంట. వాట్ ఈస్ ద సీక్రెట్ అని అడిగిందంట అమ్మాయి. నీ వేడి టీ పోసినా సరే నీ కోపం రాలేదా? నీ కోపం రాకపోవడానికి ఏంటి సీక్రెట్ అంటే, అప్పుడు నిక్కి క్రూ అన్నాడంట, ఏంటో తెలుసా? నా పాపముల విషయంలో యేసుప్రభు చనిపోయాడు. నా పాపముల విషయంలో యేసుప్రభు చనిపోయాడు. అయితే నా పాపము కొరకు నేను కూడా చనిపోయాను. అంటే క్షమించండి, మన పాపముల కొరకు యేసయ్య సిలువలో చనిపోయాడు, నా పాపము కొరకు నేను చనిపోయాను అన్నాడంట. ఎంత కోపం వస్తే కోపం రాలేదంట అతనికి. అది చచ్చిపోవటం అంటే. యేసుప్రభుని నమ్ముకుని మనం చచ్చిపోయాము. మరి అసలు మందిరంలో చచ్చిపోయినలో ఉండాలి లెక్క అయితే. నేను బతికానంటే చాలా కష్టం అమ్మ. నీకు ఎంత కోపం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత వచ్చినా నువ్వు ఎమోషన్ అవ్వకూడదు. ఎందుకు తెలుసా? ఒక తీర్మానం తీసుకోవాలి. పాపము విషయంలో మనం ఏమైపోయింది చెప్పండి? చచ్చిపోయాం అంతే. అసలు ఇది బాప్తిసం తీసుకున్నప్పుడే జరగాలి నీకు. కొంతమంది బాప్తిసం తీసుకున్నప్పుడు ఈ కార్యం జరగకపోతే అది సరైన బాప్తిసం కాదు.
ఇప్పటికైనా మించిపోయింది, ఇప్పటికైనా చంపుకోవాలి. మనం కొన్నిసార్లు చూడండి, మన కోపం పుట్టించే పనులు చెప్తుంటే మనం బతికినట్టు అంటాం కదా. మరి నిజంగా తప్పుని చెప్పడం వేరు, హెచ్చరించడం వేరు, కానీ మనలో ఎమోషన్ అవ్వడం వేరు. నిజంగా మనం చనిపోవాలమ్మా ఖచ్చితంగా. అలా చనిపోతేనే మళ్ళీ పాతి పెట్టబడితేనే మళ్ళీ తిరిగి లేపుతాడు. రేపు యేసుప్రభు ఎవరిని లేపుతాడు తెలుసా? రెండో రాకడలో అందరిని లేపడమ్మా, చచ్చిపోయిన వాళ్ళనే చెప్తాడు దేవుడు. చచ్చిపోలేదంటే అర్థం ఏంటి? ఇంకా మిక్కిక్కురు అలా ఎలా చచ్చిపోయావు అని అడిగితే ఇలా చెప్పానంటే చెప్పి, అది ఎలా జరిగింది నీ కార్యం అంటే వాక్యం చదవడం ద్వారా. చూసారా? ఇప్పుడు 4వ ప్రశ్న మనకి, వాక్యము చదవడం ద్వారా నా పాపం విషయంలో నేను చనిపోయాను. దీనికి ఎన్ని మార్కులు వేసుకుంటావు వేసుకో, నీ ఇష్టం. 4వ ప్రశ్న. ఇది మీకు అర్థం కాదని నేను చెప్పాను అనమాట క్లియర్గా. ఇప్పుడు 5వ ప్రశ్న. నేను చదివే వాక్యాన్ని కనీసం కొంతమందితోనైనా పంచుకుంటున్నాను. నేను చదివే వాక్యాన్ని కనీసం కొంతమంది వ్యక్తులతో అయినా సరే నేను పంచుకుంటున్నాను. నువ్వు చదువుకున్న అనుదిన వాక్యాన్ని కొంతమందికైనా నేను చెప్తున్నాను. దీనికి ఎన్ని మార్కులు వేసుకుంటావు వేసుకో, 10కి. కనీసం కొంతమందికైనా. ఎవరికి చెప్పట్లేదు అంటే మాత్రం 0. మరి మీ ఇష్టం ఎంతమంది, నీకున్న సాటిస్ఫాక్షన్ బట్టి 10కి ఎన్ని మార్కులు వేసుకుంటావు వేసుకో. మీరు చదువుకున్న వాక్యాన్ని ఇతరులతో చెప్పాలి ఖచ్చితంగా. ఇంకా లేకపోతే బైబిల్ స్టడీ ఎందుకు చెప్పండి? మనం బైబిల్ స్టడీ వ్యర్థం కదా. ఇది మీ అనుదిన వాక్యం స్టడీ చేయడంలో. ఇది 5వ ప్రశ్న. ఇప్పుడు 6వ ప్రశ్న. వాక్యానుసారంగా నేను నడుచుకుంటున్నానా? వాక్యానుసారంగా మనం నడుచుకుంటున్నామా? ఎవరికి వాళ్ళే ప్రశ్న. ఒకరి గురించి ఒకరికి వద్దాం. నీది నీకే, వాళ్ళది వాళ్ళకే. నువ్వు వాక్యానుసారంగా నడుచుకుంటున్నావా? దానికి 10కి ఎన్ని మార్కులు వేసుకుంటావు? ఇప్పుడు నేను చెప్పడం వేరు, మీకు మీరు చెప్పుకోవడం వేరు. మీకు మీరు చెప్పుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా? అందుకే మనం శోధించుకోవాలి. 6వ ప్రశ్న. ఇక చివరి ప్రశ్న, 7వ ప్రశ్న. నేను అందరితో సమాధానంగా ఉండగలుగుతున్నానా? దేవుని వాక్యము చదవటం ద్వారా అందరితో సమాధానంగా ఉండగలుగుతున్నానా? 10కి ఎన్ని మార్కులు? నిజంగా మనం అందరితో సమాధానం ఉండగలమమ్మా? ఉండలేము. కానీ దేనివల్ల ఉండగలం? వాక్యం చదవడం ద్వారా. తెలుసా మీకు? వాక్యం చదవడం ద్వారా మనం ఉండగలము. లేకపోతే సమాధానం ఉండలేము మనం. నిజమా కాదా చెప్పండి? వాక్యం ద్వారానే ఇది నాకు తెలిసింది, అర్థమైపోయింది క్లియర్గా. కాబట్టి వాక్యం చదవడం ద్వారా నేను అందరితో సమాధానంగా ఉండగలుగుతున్నాను. ఈ విషయంలో 10కి ఎన్ని మార్కులు వేసుకుంటే వేసుకో. మొత్తం ఎన్ని ప్రశ్నలు అయినా ఇప్పటికీ? అంటే ఎన్ని మార్కులకి మొత్తం? 7 ప్రశ్నలు. ఎన్ని మార్కులకి పరీక్ష? 70 మార్కులకి. ఇప్పుడు నేను మార్కులు, ఇప్పుడు రిజల్ట్ వస్తుందమ్మా, జాగ్రత్త. రిజల్ట్ ఇప్పుడు విచిత్రం ఏంటంటే మార్కు నేనే ఇట్లా, కానీ నువ్వే యథార్థంగా ప్రశ్న వేసుకోండి. ఏ క్వశ్చన్కి తక్కువ మార్కులు వచ్చినాయి, ఏ క్వశ్చన్కి ఎక్కువ మార్కులు వచ్చినాయి ఇక్కడ తెలియదు మనకి, కానీ టోటల్ మార్క్స్ మాత్రం అడుగుతాను నేను. రిజల్ట్స్ మొత్తం కూడండి, అన్నీ ఒక్కో దానికి కింద వచ్చినవన్నీ యాడ్ చేయండి అమ్మా. యాడ్ చేసుకొని మొత్తం టోటల్ కౌంట్ చేసుకోండి. టోటల్ కౌంట్ చేసుకొని మార్కులు వేసేసుకోండి మీరే. అవుట్ ఆఫ్ 70, 70కి ఎన్ని మార్కులు వచ్చినాయి వేసేసుకోండి మీరు ఫస్ట్. క్వశ్చన్ పేపర్ ఇచ్చేసాము, ఆన్సర్ కూడా రాసేసుకున్నారు. ఇప్పుడు వాల్యుయేషన్ జరుగుతుంది అనమాట. ఎవరి వాల్యుయేషన్ వాళ్ళదే. ఎన్ని మార్కులు వచ్చినాయో ఒకసారి అడుగుదాం. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ధనలక్ష్మకి పక్కన వాళ్ళు ఎవరన్నా సపోర్ట్ ఇవ్వకుంటే చక్కగా రాయించేవాడిని, కానీ ఎవరు లేరు కాబట్టి మరి ఎన్ని మార్కులు వచ్చినా మనకు అర్థం కావట్లేదు. మీరు మామూలుగా చూడండి నాకు ఎవరెవరికి ఎన్ని మార్కులు వస్తున్నాయి జనరల్గా. మొదట సీను 70కి ఎన్ని మార్కులు వచ్చినాయి? ఎంత? 43. అంతే, 43 మార్కులు వచ్చినాయేమో. ఎవరికంటే సీనుకి. తర్వాత నాగరాజు గారు 50, అంతేగా 50 మార్కులు. 70కి 50 వచ్చినాయి. ఇప్పుడు రవి 43.
నువ్వు కూడా 43 చెప్పింది. 43, 43, 50. అతను ఝాన్సీ రాణి గారు 15. ఓకే అండి. తర్వాత యోగిత చూస్తాను. ప్రస్తుతం చూడండి, ఇప్పుడు 4 చెప్పేశారమ్మ. అంటే మీకు చక్కగా చదువుకుంటే భలే ఉండదు అక్క ధనలక్ష్మక్క. పర్వాలేదు, ఒకసారి ఆలోచించుకోండి. మొత్తం ఇప్పుడు 43, 50, 15. నాకు అర్థమవుతుంది ఏంటంటే మీరు చెప్పిన విషయాల్లో ఖచ్చితంగా యథార్థత కనపడుతుందమ్మా. యథార్థంగా మీరు వేసుకున్నారు మార్క్స్. నిజంగా ఈ దేవుడు చూశాడు, మీరు మీ యొక్క అంతరాత్మ కూడా మొత్తం యాడ్ చేసుకుంటే ఎన్ని వచ్చినాయి యోగిత నీకు? చూసావా? అంటే మార్కులు వేసుకున్నావు కదా, వేసుకుని కూడటం అనమాట ఒక్కోదాన్ని. ఒకసారి రవి అని కూడొచ్చు, చక్కగా అక్కడికి వెళ్ళిపోయి కూడితే జస్ట్ అక్కడే ఉంచు, మంచిగా ఎడిషన్ రాదు. టోటల్ వేసేసారు అవి. ఎంత రవి? 49. అది చూసారా? అంటే 70 మార్కులకి ఇట్లా వచ్చినాయి. 50, 49, 43, 15. మరి ఒక్కసారి మీరు ఆలోచించండి అమ్మా. మీరు వేసిన 7 ప్రశ్నల్లో కేవలం ఈ 7 ప్రశ్నల్లో మీకు మంచి మార్పు రావాలంటే కేవలం వాక్యం చదవటం వల్లనే వచ్చిందమ్మా ఖచ్చితంగా. అంటే మీరు బైబిల్ స్టడీలో ఎంత వెనకబడి ఉన్నారు చూడండి. కొంతమంది ఏమంటారంటే వాక్యం నేను చక్కగా చదువుతున్నాను, అబ్బా ఈ వాక్యం నాకు అర్థమవుతుందంటే ఎన్ని వాక్యాలు ఉన్నా మార్కులు రావాలి, అక్కడ మార్కులు రావట్లా. కాబట్టి ఇప్పుడు ఏ ప్రశ్నకి తక్కువ మార్కులు వచ్చినాయి అనేది మీకు అర్థమైపోతుంది అక్కడ. ఏ ప్రశ్నకి మీకు మార్క్స్ తక్కువ వచ్చినాయి. ఇప్పుడు ఆ విషయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం అందరం, ఎక్కడ వాళ్ళు అక్కడ చిన్న ప్రార్థన చేసుకుంటాం ఒకసారి. ప్రభా, మీ వాక్యం చదువుతున్నాం కానీ మేము నిజంగా మాకు మార్కులు తక్కువ వచ్చేసినాయి ప్రభా. నిజంగా మేము వేసుకుంటేనే ఎలా వచ్చినాయి ప్రభా. నిజంగా నువ్వు వేస్తే ఇంకెన్నో వస్తాయో ప్రభా. యేసు ప్రభు వేస్తే మనకు మార్కులు అమ్మో ఆయన మామూలు ఆయన కాదమ్మా. ఆయన మొత్తం హృదయంలో ఉంది కూడా ధ్యానం చేస్తాడు. అమ్మో మేము నిలబడలేమేమో ప్రభా, మమ్మల్ని క్షమించయ్యా. ఏ ప్రశ్నలో మార్కులు తక్కువ వచ్చినాయో మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మరి ప్రతిరోజు వాక్యాన్ని చదువుకుంటున్నాను, దీనికి ఆల్మోస్ట్ అందరికి మంచి మార్కులే వచ్చి ఉంటాయి ఖచ్చితంగా. ఈ విషయంలో నాకు ఎంతో సహాయం చేసావు ప్రభా, నీకు స్తోత్రాలు. నేను చదివే వాక్యం నాకు చక్కగా అర్థమవుతుంది. ఇది కొంతమందికి సరిగా వచ్చి ఉండవు, కొంతమందికి వచ్చి ఉంటాయి. వాక్యం అర్థమవడానికి నాకు ఎంతో సహాయం చేస్తున్నావు ప్రభా, నీకు స్తోత్రాలు. ప్రభా, వాక్యం అర్థం చేసుకోలేకపోతున్నానయ్యా, నన్ను క్షమించయ్యా, నాకు అర్థమవునట్లుగా సహాయం చేయ ప్రభా అని ప్రార్థన చేయండి. 3వ ప్రశ్న, నీ వాక్యం ద్వారా అసలు నా పట్ల నీ చిత్తమేమిటో నేను చక్కగా గ్రహించగలిగానయ్యా అనేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. కొంతమంది నేను అసలు గ్రహించలేకపోతున్నానయ్యా, అందుకే నా జీవితం నాకే అర్థం కావట్లేదు, అసలు నేను ఎందుకున్నాను, ఏం పని చేస్తున్నాను, ఎందుకు నాకే అర్థం కావట్లేదు, నా జీవితం సతమతంగా ఉంది ప్రభా. వాక్యం వింటున్నాను, చదువుతున్నాను, కానీ నా జీవితం నాకు అర్థం కావట్లేదు అంటే నువ్వు ఎంత వెనకబడి ఉన్నావో తెలుసా. నువ్వు ప్రార్థన చేయాలి ఖచ్చితంగా. ప్రభా, నాకు సహాయం చేయ్యా, నీ వాక్యం వింటున్నాను ప్రభా, చదువు రాకపోయినా వాక్యం చదువు వచ్చి చదువుతున్నానే, కానీ నా జీవితం ఎందుకు ఇలా జరుగుతుంది నాకు అర్థం కావట్లేదయ్యా. నా జీవితంలో కొన్నిసార్లు మరి బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, అర్థం కావట్లేదు, సంతోషం వస్తుంది, అర్థం కావట్లేదు, అసలు నా పట్ల నీ చిత్తం ఏంటో నేను తెలుసుకోలేకపోతున్నాను అనే విషయం కనుక నీకు మార్కులు తక్కువ వస్తే పశ్చాత్తాపంతో ప్రభువుని అడుగము. ప్రభు హెల్ప్ చేస్తాడు ఖచ్చితంగా. ఇక రానున్న దినాల్లో నీ వాక్యం బాగా చదవగలవు, వాక్యం బాగా చదివిస్తాడు, వాక్యం ద్వారా తన చిత్తాన్ని నీకు బయలుపరుస్తాడు ఖచ్చితంగా. ప్రార్థన చేద్దాం. ప్రభా, అలాగే ప్రభా, అయ్యా ఇదిగో వాక్యం నీ వాక్యాన్ని నా హృదయంలో పెట్టుకొని ఆ పాపం విషయంలో నేను ఇంకా చచ్చిపోవట్లేదయ్యా, ఇంకా ఇక్కడ బతికమంటున్నాను. నేను చేసే పాపాల విషయంలో నేను చనిపోవాలి ప్రభా, సిలువైపడాలి నా పాపాలు ప్రభా. అయ్యా చచ్చిపోవాలయ్యా, పాతి పెట్టబడాలి. అలా ఉంటేనే ప్రభా, లేదంటే నేను బ్రతికిన వాడిగా ఉంటే అయ్యా నీ వాక్యానుసారంగా నేను జీవించినట్లే ప్రభా, నాకు సహాయం చేయ్యా. అలాగే నేను చదివే వాక్యాన్ని కనీసం కొంతమందికి కూడా చెప్పలేకపోతున్నానయ్యా. ప్రభా, వాక్యం చదువుతున్నాను, ఉపయోగం లేదు, ఇతరులకు ఎవరికి చెప్పట్లేదయ్యా, నా వాక్యం నాలోనే పెట్టుకుంటున్నాను ప్రభా, నన్ను క్షమించు. ఈ రోజు నుంచి మీ చిత్తమైతే నాకు కనబడిన వ్యక్తికి నేను చదువుకున్న వాక్యాన్ని ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విధంగా వాళ్ళకి చెప్పాలి ప్రభా. అట్టి హెల్ప్ నాకు చేయి ప్రభా. సిగ్గుపడకూడదయ్యా, బాధపడకూడదు. మా స్నేహితులు, మా ఇరుగు పొరుగు వారి దగ్గర ఏదో ఒక అవకాశం తీసుకొని చెప్పే కృప, ఇచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకోవడానికి సహాయం చేయ్యా. అలాగే వాక్యానుసారంగా నేను నడుచుకోవాలయ్యా, వాక్యానుసారంగా నేను నడుచుకోవాలి. అట్టి కృప నాకు అనుగ్రహించండి అయ్యా, అట్టి కృప నాకు అనుగ్రహించండి ప్రభా. అలాగే మరి అందరితో సమాధానంగా ఉండాలయ్యా. కొన్నిసార్లు కొంతమందితో ఉండలేకపోతున్నానయ్యా.
ఎందుకంటే ప్రభా కొన్ని ఆలోచించి రకరకాలుగా ఆలోచించి నేను వేరుగా అనుకుంటున్నాను ప్రభా, నన్ను క్షమించయ్యా. అయ్యా క్షమించు ప్రభా. దేవా నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించయ్యా. నీ రక్తం చేత నన్ను కడుగు ప్రభా. ప్రార్థన చేద్దాం అట్లాగే. ప్రభా నాయన కనికరించయ్యా. ఇలా ప్రార్థన చేసుకుందాం తప్పకుండా. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాను. ఈరోజు మరి బైబిల్ స్టడీలో ప్రభా మరి 70 మార్కులకి మేము పరీక్ష పెట్టుకుంటూ వచ్చాం. నేనైతే మరి నిజంగా వేసుకోలేకపోయాను, కానీ ఈ బిడ్డలందరూ వేసుకున్నారు. నా ప్రశ్నలు నాకు వేసుకున్నప్పుడు వెక్కసం కలుగుతూ ఉందయ్యా మా బ్రతుకు మీద, మా జీవితం మీద. అయ్యా నిజంగా మమ్మల్ని ప్రేమించి మందిరాన్ని ఇచ్చి ప్రభా, వాక్యాన్ని ఇచ్చి రోజు చదువుకోవడానికి సహాయం చేస్తున్నావు. కానీ అయ్యా మాకు మార్కులు చాలా తక్కువగా వస్తున్నాయి ప్రభా. అయ్యా ఇప్పుడు కాలాన్ని బట్టి చూస్తే మా యొక్క పరిస్థితులను చూస్తే 70కి కనీసం 65 పైనే రావాలి ప్రభా, 65+ ఉండాలి ప్రభా. అయ్యా కానీ మా మార్కులు చూస్తే మరి చాలా బాధగా అనిపిస్తుంది అయ్యా. ఎందుకు అలా జరుగుతుంది ప్రభా, ఎందుకు అలా జరుగుతుందో అయ్యా తండ్రి, ఒకసారి మమ్మల్ని దృష్టించండి అయ్యా, మాతో మాట్లాడండి అయ్యా. అయ్యా చిన్న సహవాసం కానీ ప్రభా, మేము ఎప్పుడు చెబుతున్నాం, నువ్వు ఉన్న సహవాసం, నువ్వు కొన్న సహవాసం ప్రభా. కాబట్టి నాయన అన్నిటికంటే మిన్న సహవాసం ప్రభా తండ్రి. కాబట్టి సహవాసంలో ఎంతమంది ఉన్నారని, ఎంతోమంది రావాలని కూడా మేము ఆశపడట్లేదు. కానీ ఒకటే ప్రభా, అయ్యా మేమందరం కలిసికట్టుగా వాక్యానుసారంగా జీవించాలని ఇష్టపడతా ఉన్నాం. దానికి మాకు అయ్యా నేర్పించండి అయ్యా. మంచి మార్కులు తెచ్చుకునే సంఘంగా ఉండడానికి సహాయం చేయ ప్రభా. వాక్యానుసారంగా నడిచే సంఘంగా ఈ సంఘం ఉండాలని మా కోసం, వారి కోసం ప్రార్థన చేస్తున్నాను అయ్యా. తండ్రి మీరు కృప చూపించి బలపరిచి సహాయం చేసి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ, ఈ విషయంలో ఇక్కడున్న బిడ్డలు ఎవరెవరు ఎటువంటి పరీక్షలు చేసుకుంటున్నారో, ప్రార్థన చేసుకుంటున్నారో, పశ్చాత్తాపడుతున్నారో వాటిని మీరు జాగ్రత్తగా అయ్యా మీరు చూసి వారికి చక్కగా సహాయం చేసి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇది మొదటి భాగం అయిపోయిందాం. మెయిన్ ఇందాక మనం చదువుకున్న వాక్యంలో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా 7వ నెంబర్లో ఉండాలమ్మ. మనం 7వ నెంబర్ అంటే ఏంటో తెలుసుగా మీకు, వాక్యాన్ని చక్కగా చదువుతూ, అంగీకరిస్తూ, దాని ప్రకారం జీవిస్తూ, అది ఇతరులకు చెప్పే లిస్టులో మనం ఉండాలన్నమాట. మన నెంబర్ 7 గుర్తుపెట్టుకోండి. ఇది ఇప్పుడు మీకు అర్థమవుతుందమ్మ. భవిష్యత్తులో దేవుడు ఎంత చక్కగా మెచ్చుకుంటాడో తెలుసా. దేవుడు కూడా చాలాసార్లు చూస్తూ ఉంటాడమ్మ. అందుకనే కొన్నిసార్లు వాక్యం చదువుతున్నప్పుడు బైబిల్ స్టడీలో మనకి కొన్ని మింగుడు పడినవి వస్తాయేమో మాటలు. కొన్నిసార్లు మనం చేదుగా ఉంటాయి కొన్ని మాటలు, కొన్ని మింగుడు పడవు. ఒకసారి నాకు ఆ అనుభవాలు ఎదురైనాయి. నా బైబిల్ స్టడీలో నేను చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఒక ఆశతో చదువుతాను. కొంతమంది వ్యక్తుల గురించి కనిపెడుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు, కొన్ని పరిస్థితుల కోసం కనిపెడుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇక్కడ నేను ఉండలేను ప్రభా, ఇక్కడి నుంచి వేరే చాటుకి వెళ్ళిపోతాను ప్రభా అన్నట్టు ప్రార్థన చేస్తున్నప్పుడు, అది ఎంత రిస్క్ విషయమైనా సరే నువ్వు అక్కడే ఉండాలి అని మాట్లాడాను అనుకోండి దేవుడు నాతో. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పడం, మనకి మింగుడు పడదు ఒక్కోసారి. మేమున్న ఏరియాలో నిజంగా అది చాలా గోతులు, రాళ్ళు, రప్పలు, అసలు కన్వీనియంట్ లేదు. మేము ఇక్కడ ఉండడం ప్రభా, వెళ్ళిపోతాం అన్నప్పుడు, కాదు నీ స్థలంలో నువ్వు నిలిచి ఉండాల్సిందే అని చెప్పినప్పుడు మింగుడు పడలా. ఇదేంటి ప్రభా అలా మాట్లాడతావు. కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితులు మైనస్లు గుండా వెళుతున్నప్పుడు ఆ పరిస్థితి నేనే ఇచ్చాను, ఆ స్థితిలో నువ్వు చక్కగా నిలబడు అని మింగుడు పడదు ఒక్కోసారి. అలా చేదు, కొన్ని వాక్యాలు చేదుగా అనిపిస్తాయి. అందుకని ఇర్మియా ద్వారా కూడా దేవుడు చెప్పాడు. ఇర్మియా చెప్పే మాటలంట ఇశ్రాయేలు ప్రజలకు ఎలా ఉన్నాయంట, చేదుగా ఉన్నాయంట. చేదుగా ఉన్న మాటలు, హెచ్చరికలు. బైబిల్లో మీరు బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు ఆశీర్వాదకరమైన మాటలు వస్తున్నాయా లేదా, వాగ్దానాలు వస్తున్నాయా లేదా, ఆరాధన వచనాలు వస్తున్నాయా లేదా, కృతజ్ఞతా వచనాలు వస్తున్నాయా లేదా, అలాగే మరి ఇవి మీరు చెయ్యాలి అన్న విషయంలో కూడా ఎలా ఉంటాయి అంటే చాలా కష్టంగా ఉంటాయి. వామ్మో ఇది చేయగలవా, వామ్మో మా వల్ల కాదు బాబోయ్ అనిపిస్తుంది, మింగుడు పడదు. ఇది చేయకూడదంటే ఇది చేయకుండా నేను ఉండలేనయ్యా, పలానా వ్యక్తిని క్షమించు అని చెప్పి, నా వల్ల కాదు ప్రభువా. దేవుడేమో క్షమించు, నా వల్ల కాదు, దేవుడు క్షమించు, నా వల్ల, మింగుడు పడదు మనకి. ఇట్లాంటి వాక్యాలు మనకు బైబిల్లో వస్తూ ఉంటాయి. అది ఎప్పుడు వస్తుందంటే వాక్యం చదివేటప్పుడు మనం ప్రభుకి అప్పగించుకోవాలి. ఈ దినం ప్రభా బైబిల్ స్టడీ దగ్గరికి వస్తున్నాను, నువ్వు నాతో ఏం మాట్లాడతావో అది నేను గ్రహించి చక్కగా దాని ప్రకారం జీవించే జీవితం నాకు ఇవ్వు ప్రభువా అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు. అలా కాకుండా నేను అనుకున్నయే నెరవేరేటట్టుగా నాతో మాట్లాడు ప్రభువా అనుకున్నట్టు బైబిల్ స్టడీ చేసాం అనుకోండి, అప్పుడు మనం మోసపోతాం. అలా మోసపోకూడదమ్మా. మనకేముండాలంటే ఏ వాక్యం వచ్చినా సరే, ఆ వాక్యం వచ్చినప్పుడు నీకు ఒక మనసు ఉండాలి.
ఆ మనసు ఏంటో తెలుసా? బైబిల్లో చూపెడతాను ఆ మనసు ఏంటో. ఒకటి చూడండి, ఇది సెకండ్ పార్ట్. మొత్తం ఈరోజు బైబిల్ స్టడీ 3 పార్ట్లుగా చేద్దాం. మొదటి పార్ట్ అయిపోయింది, ఇది సెకండ్ పార్ట్. థర్డ్ పార్ట్ మీ చేత చదివిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:9. ఫిలిప్పీ 4:9. ఇక్కడ ఒక చిన్న మాటను అండర్లైన్ చేద్దాం మనం. ఫిలిప్పీ 4:19, 4:9 క్షమించండి, 4:9. మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించురో. చాలు. దీన్ని ఏమంటున్నాడు? అంగీకరించే మనసు అనమాట. ఎస్ ప్రభా, చిత్తం ప్రభా. ఏ వాక్యం మాట్లాడినా అంగీకరించాలి. మొదట అంగీకరించడం, యాక్సెప్ట్ చేయాలి. సరే అనాలి. కొంతమంది సరే అనరు, చిత్తం అనరు. ఇంకా మీరు దాని పక్కన కొలసీలు రాసిన పత్రిక 2:6 చదవండి. కొలసీ 2:6. కొలసీలు రాసిన చూసారా? యేసు ప్రభుని ఏ విధంగా అంగీకరించారు? ఆయన వాక్యం విని మనం అంగీకరించాం. ఎప్పుడైతే ఎట్లాంటి అంగీకరించే మనసు ఉంటుందో అప్పుడు మీరు వేరుపారతారనమాట. ఇక్కడ కూడా ఏమంటుంది? అంగీకరించే మనసు. కొలసీలు రాసిన పత్రిక 2:6 ఉంది. తర్వాత దాని పక్కనే మొదటి దశలోనికి రాసిన పత్రిక 2:13. ఇక్కడ కూడా చదువుదాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 2:13. 2:13. ఆ హేతువు చేత అదిగో దేవుని గురించిన వర్తమాన వాక్యమును మా వలన అది చూసారు, అంగీకరించారు. దశలోనిక సంఘంలో వాళ్ళంట దేవుడు సేవకులను పంపించి వర్తమానం ఇస్తానంట. వాళ్ళకి ఎటువంటి మనసు ఉందో తెలుసా? అంగీకరించారంట. వాళ్ళు అంగీకరించే మనసు. విగ్రహాలను విడిచిపెట్టండి అని చెప్పాడంట పౌలు గారు. చెప్తే వాళ్ళు కొనుక్కున్న విగ్రహాలు చాలా వాల్యుబుల్, డబ్బులతో ఉన్నాయి అన్నమాట. అసలు విడిచిపెట్టేశారంట. అంతే, అంగీకరించేశారంతే. నువ్వు అది విడిచిపెట్టు అంటే వెంటనే చూసారు అంగీకరించే మనసు. అంత తొందరగా అంగీకరించరమ్మ. కానీ ఆ మనసు ఉండాలి మనకు ఖచ్చితంగా. తర్వాత యాకోబు రాసిన పత్రికలో కూడా మొదటి అధ్యాయం 21 కూడా ఒక మాట కనపడుతుంది. యాకోబు 1:21. ఇది కూడా చాలా చక్కగా ఉంటుంది ఈ మాట. 1:21. సమస్త కల్మషమును వెర్రవేగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలంట. అసలు మీరు ఆలోచించండి, అబ్రహాంతో దేవుడే ఉన్నాడు, నీ ఒక్కగానొక కుమారుడిని ఏం చేయమన్నాడు? మోరియా పర్వతం మీద బలి ఇవ్వమన్నాడు. అసలు అన్నప్పుడు అబ్రహాం ఏమన్నాడు తెలుసా? ఏంటి ప్రభువా, లేక వృద్ధాప్యం ముందు మరి ఒక కుమారుని ఇచ్చి వాగ్దాన పుత్రునిచ్చి మళ్ళీ అడుగుతున్నావా? ఊరుకో, అసలు నువ్వు నిజంగా నువ్వు ఏంటి ప్రభు అట్లా అడుగుతావు అన్నాడమ్మా. చెత్తం అన్నాడమ్మా. వామ్మ, అసలు ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాం ఎంత సంతోషించాడమ్మా, ఎంత అపురూపంగా నాకు ఇచ్చేసాయి అనగానే అసలు ఎంత అంగీకరించాడు తెలుసా? చెత్తం ప్రభు అని చెప్పి తీసుకుపోయాడమ్మా. నిజంగా అక్కడ నాకు అర్థమైంది అబ్రాహాముకి ఎంత మంచి మనసు, యేసయ్య వాక్యాన్ని అంగీకరించే మనసు. కొన్నిసార్లు నీకు ఇష్టం లేని చెప్తాడు దేవుడు, కొన్నిసార్లు నీకు ఇష్టమైన చెప్తాడు, కొన్నిసార్లు నిన్ను కష్టపెట్టే చెప్తాడు, కొన్నిసార్లు నిన్ను చెతక్కొట్టే చెప్తాడు, నిన్ను నలిపే చెప్తాడు. ఏది చెప్పినా సరే నీకు ఎటువంటి మనసు ఉండాలంటే ఏది చెప్పినా ప్రభా ఓకే అన్నట్టుగా ఉండాలి. ఓకే అన్నట్టు. అపోస్తలుడైన పౌలుకు ఒకసారి ఏం చెప్పాడంటే, నువ్వు పలానా ఏరియాకి వెళ్ళి సువార్త చేయమన్నాడు. చేస్తాను ప్రభా అనుకున్న సమయంలో పక్కన ఒక ప్రవక్త ఉన్నాడు. ప్రవక్త ఉండగానే అతను ఒక కళ వచ్చింది. వెంటనే ఆ కళ ఏం చేశాడంటే, ఒక నడికట్టు తీసుకుని కొట్టుకుని ఎవరో భయంకరంగా పౌలు గారిని శ్రమ పెడుతున్నట్టుగా ఒక దర్శనం వచ్చిందనమాట. ఇది విశ్వాసులు విన్నారు. విని పౌలు గారి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారు తెలుసా? నువ్వు వెళ్ళొద్దు అంటున్నారు అక్కడికి. అప్పుడు పౌలు గారు ఏమన్నారు తెలుసా? దేవుడు నన్ను అక్కడికి వెళ్ళి సువార్త చేయమంటున్నాడు. నేను సువార్త దగ్గరికి వెళితే ఆల్రెడీ దేవుడు నాకేం చెప్పాడంటే, అక్కడ నా కొరకు బంధకములు శ్రమలు కాచుకొని ఉన్నాయి. అయితే యేసుప్రభు సువార్త కొరకు, ఆయన మాట వినటం కొరకు నా ప్రాణాన్ని కూడా నేను ప్రియంగా ఎంచుకోవట్లేదు. నేను వెళ్ళాల్సిందే. మీరు ఏడ్చి నన్ను దుఃఖపెట్టొద్దు, మీరు ఏడ్చి నన్ను ఏడ్పించొద్దు, బాగా ప్రార్థన చేయండి, ప్రభు చిత్తం మీద మిమ్మల్ని త్వరలో కలుసుకుంటాను, వస్తానని చెప్పి వెళ్ళిపోయాడమ్మ అక్కడికి.
అక్కడ ఆల్రెడీ చెప్పాడు, అక్కడికి వెళ్తే నీకు శ్రమ వచ్చింది, బంధకం వచ్చింది, నీ మామూలు కాదు, ఆడుకుంటారు వాళ్ళు అని చెప్పినా వెళ్ళాడంటే. చూడండి అసలు వాక్యాన్ని ఎలా అంగీకరించాడు. అందుకే కొన్నిసార్లు దేవుడు ఎటువంటి మన బైబిల్ స్టడీలో ప్రభు ఏ మాట చెప్పినా అంగీకరించే మనసు రావాలి. మరి ఆ మనసు ఉంటే అప్పుడు మన బైబిల్ స్టడీస్ ఎంత చక్కగా ఉంటాయో తెలుసా. అందుకనే ఇంకొక మాట అంటూ ఉన్నాడు, చూడండి యాకోబు పత్రిక చెప్పినగా మొదటి కొరింథీయుల అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనం, 17-11, 17వ అధ్యాయం 11వ వచనం. గనులై ఉండరి ఆసక్తితో వాక్యమును అంగీకరించి. వాక్యాన్ని ఎట్లా అంగీకరించారంట? ఆసక్తిగా, చాలా ఇంట్రెస్ట్గా. ఇప్పుడు కొన్నిసార్లు చూడండి, మీకు ఇష్టమైన విషయాలు నేను బైబిల్లో చెప్తున్నాను అనుకోండి, ఆశీర్వాద కబుర్లు, ఆశీర్వాదం వచ్చే మాటలు, వాగ్దానం చెప్తుంటే అప్పుడు వాక్యాన్ని ఎలా వింటారు మీరు? ఇది నాదే, ఇది నాదే, నేను నీకు తోడై ఉన్నాను, నీకు సహాయం ఇచ్చేవాడు నేనే అనగానే దాన్ని ఎట్లా మీరు అంగీకరిస్తారు చెప్పండి నాగరాజు గారు? మీరు వెంటనే కమాన్ వచ్చే, అది నాది, అది నాది. అది కాకుండా ఇంకొక వాక్యం ఉంది బైబిల్లో, ఏంటో తెలుసా? నీ పాపము నిన్ను పట్టుకోబోతుంది, పాపం విషయంలో నువ్వు జాగ్రత్త, అదిగో పలానా తప్పు చేస్తున్నావు, దాన్ని విడిచిపెట్టు. అది అంగీకరించాలంటే ఎలా ఉంటుంది చెప్పండి మీకు? నీ హృదయంలో అసూయ ఉంది, నీ హృదయంలో కక్ష ఉంది, నీ హృదయంలో భేదాలు పుట్టించే మనసు ఉంది, అది విడిచిపెట్టుకోకపోతే నిజంగా అని చెప్తే అప్పుడేమంటావు తెలుసా నువ్వు? ఇది కావాలని పాస్టర్ గారు నాతో చెప్పాడు అంటావా లేదా? నిజం చెప్పు. ఈయనకి ఎవరో చెప్పాడు మొన్న, విచిత్రం, మన ఉన్నారన్నారు ఇప్పుడు వంత సిస్టరు చెప్తే నాకు తెలియదు అసలు వాళ్ళ ఇంట్లో సమస్యలు, అసలు నాకు తెలియదమ్మ. నేను వాక్యం అంతా చెప్పిన తర్వాత వాళ్ళ ఇంట్లో జరుగుతున్న సిచ్యువేషన్ అంతా వాక్యం చెప్పానంట. మొన్న వాళ్ళ ఇంట్లో జరిగిన సిచ్యువేషనే చెప్పాను. అసలు ఆమె అనుకుంటుందంట ఆ విషయాలన్నీ కూడా మక్కయితే చెప్పిందంట. ఎవరు వంత సిస్టర్ వింటూ మక్కకి చెప్పిందంట. ఆమె ఏమనుకుంటుంది, మక్కయ్య నాకు చెప్తే నేను ఆమెకు చెప్పాను అనుకుంటుందంట. నేను టిఫిన్ చేస్తుంటే వచ్చి బ్రదరు సిస్టర్ చెప్పారు మీతో అంటుంది. ఏమో సిస్టర్ నాకు తెలియదు ఆ విషయం. ఇదేం తిట్టంటుందంటే ఇక వెంటనే తర్వాత వచ్చిందంటే మాకేం తెలియదు సిస్టర్, మామూలు ప్రార్థన చేసుకుని చెప్పాను ఎట్లాగంటే అప్పుడు అంటుంది అనమాట. నిజంగా తెలియదు పరిస్థితి నిజంగా. ఇప్పుడు ఒక మాట చెప్తుంటే అంగీకరించే మనసు ఉండాలి. ఇప్పుడు వాగ్దానం ఒకే నోట్లో నుంచి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు కదా, దాన్ని సాత్వికంగా ఆసక్తిగా అంగీకరిస్తున్నావు కదా, అదే నోట్లో నుంచి ఏమొస్తుంది చెప్పండి? ఒక పవర్ఫుల్ ఒక హెచ్చరిక వస్తుంటే అది అంగీకరించలేకపోతున్నావు. అది అంగీకరించలేక ఏమంటున్నాం మళ్ళీ? కావాలని చెప్పాడు పాస్టర్ గారు, కాబట్టి పాస్టర్ గారికి అర్థమైపోయింది ఇది నిజంగా ఈయన వాక్యంలో మమ్మల్ని పొడుస్తున్నాడు అంటున్నారా లేదా చెప్పండి చాలామంది. అంటే మీరంటే మీరు కాదమ్మా, చాలామంది కూడా. అది ఏ వాక్యమైనా సరే మన బైబిల్ స్టడీస్ చక్కగా ఉండాలంటే 7వ నెంబర్లోకి మనం వెళ్ళాలంటే 7 పాయింట్లోకి వాక్యాన్ని చదవాలి, అంగీకరించాలి, చక్కగా రిసీవ్ చేసుకొని చక్కగా అనుసరించాలి, అది ఇతరులతో చెప్పాలి. అమ్మ పలానా సమయంలో పాస్టర్ గారితో ఆ రోజు మనం ఫాస్టింగ్ ప్రేయర్ అప్పుడు కూడా 29 పాపాలు చెప్పుకున్నాం. 29 పాపాల్లో ఆ పాపాలను లిస్ట్ అవుట్ చేస్తే అసలు ఈ జాలు మన జీవితానికి అసలు ఎంతమంది దొరికిపోయారు. మన ఎంతోమంది దొరికిపోయారు. అసలు అక్కడ చూడండి కఠినమైన వెంటనే అతను వాక్యం ఏం చేసుకున్నారు? కఠినం చేసుకున్నారు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే చేశారమ్మ, అంగీకరించారు. అసలు ప్రవక్తలు చెప్తుంటేనంట వాక్యాన్ని ప్రవక్తను ఏం చేశారంట? చంపేశారంట. మరి దేవుని తరపున నిలబడుతున్న ఈ ప్రతినిధులని వాళ్ళు వద్దు చెప్పొద్దని చంపేశారంట. ఈ రోజు కూడా అలాగే కొన్ని పరిస్థితులు జరుగుతున్నాయి. కొంతమంది బ్రతకలేక చేస్తున్నారు, చావలేక బ్రతుకుతున్నారు కొంతమంది. అయితే మీరైతే మేము వాక్యం చెప్తున్నప్పుడు మరి చక్కగా ఏదైనా సరే సాత్వికంగా అంగీకరిస్తున్నారు. పాస్టర్ గారు కావాలని మాకేం దేవుడే మాట్లాడాడు అన్న విషయాలు కొన్ని అర్థమవుతున్నాయమ్మా. అందుకే మీ బైబిల్ స్టడీస్ చక్కగా ఉండాలంటే అలా అంగీకరించాలి. ఇక్కడ మనం చదువుకున్న వాక్యాలన్నింటిలో అంగీకరించే అనే మాట చక్కగా కనపడతా ఉన్నాయి. అదే అపోస్తలులు 8:14 చదవండి. 8:14 సెకండ్ పార్ట్ క్లోజ్ చేస్తాను, 3వ పార్ట్కి వెళ్దాం. అపోస్తలులు 8:14 చూసి సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించారని యెరూషలేములో అపోస్తలులు విని చూసారా? ఎవరంటే సమరయ పట్టణస్థులు. అప్పటికి సమరయ పట్టణస్థులు ఒకళ్ళ ఫ్లాష్లో ఉన్నారు. సీమోని గారడీవాడు వచ్చి వాళ్ళని మోసం చేస్తున్నాడు. అది అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్తారు, ఇక్కడికి వెళ్తే వీళ్ళు చెప్తారని చెప్పేసి వాళ్ళందరూ ఒక ట్రాష్లో ఉన్నారు సమరయులు అందరూ. అప్పుడు ఫిలిప్ అక్కడికి వెళ్ళి సువార్త చేసి ఏం చెప్పాడు తెలుసా? అవన్నీ మంచివి కాదు, మీరు మసిపూసి మారడికాయ చేసే మాటలు నమ్మొద్దు,
ఇదిగో వాక్యం స్వచ్ఛందంగా సువార్త ప్రకటిస్తున్నాను, మీ పాపాల కోసం యేసయ్య అని చక్కగా చెప్పినప్పుడు అంటే వాళ్ళు అబ్బా అని చెప్పేసి ఆ మసిబూసి మారడికే చేసే మాటలు నమ్మలేదన్న. గొర్రె అంటమ్మా ఎవరిని నమ్ముదో తెలుసా? గొర్రె కాపర్ని నమ్మదంటమ్మా. ఎవరిని నమ్ముద్ది? కసాయి వాళ్ళు నమ్ముద్దంట. కసాయి వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఏవో చెప్తారంటారు. పాపం మొన్న బెల్లంకొండ ప్రవీణ్ గారు, ఆయన చర్చి ఎక్కడుందంటే బెల్లంకొండే అయింది. ఎక్కడ రవి? కరీంనగర్లో ప్రవీణ్ గారు చర్చ్ ఒకటి ఉందన్నమాట. ఆయన చర్చిలో నుంచి కూడా చాలామంది వెళ్ళిపోతున్నారంట. ఆయన రోజు కోపం వచ్చేసిందంట ఆయనకి. కోపం వచ్చి కోపంతో వాళ్ళని అన్నాడు, నాకైతే నవ్వు వచ్చేసింది. మా చర్చిలో కూడా పొద్దున్నే ఊతప్పం తింటున్నారు పొద్దున్నే, ఆ తర్వాత మళ్ళీ పులిహార తింటున్నారు, ఆ తర్వాత మళ్ళీ గారెలు తింటున్నారు, ఆ తర్వాత బొండాలు తింటున్నారు, తర్వాత మిరిందాలు తాగుతున్నారు, ఆ తర్వాత ఏమో మరి చికెన్ పకోడీ తింటున్నారు, ఆ తర్వాత ఏమో బిర్యానీ తింటున్నారు. ఇన్ని తింటుంటే మా విశ్వాసానికి ఏమవుతుంది? లోపల డైజెషన్ అవుతుందా? డైజెషన్ అవ్వట్లేదా? అందుకని మీరు ఒక్క చర్చికి టైఅప్ అవ్వండి. ఈ 10 చర్చిలు తిరగొద్దు మీరు దయచేసి. ఎందుకంటే నమ్మకంగా ఒక సేవకుని కింద ఉంటే ఆ సేవకుడు మీకోసం ప్రార్థన చేస్తాడు. ఎన్ని కాళ్ళు వేస్తున్నారని చెప్పేసి ఆ తిరుగుతూ గట్టిగా చెప్పాడు అందరికి. ఆ మాట కొంతమందికి డైజెషన్ అవ్వాల ఆ చర్చిలో. మేము ఎక్కడికైనా వెళ్తాం, మమ్మల్ని మీరు ఏమనొద్దు. మేము అక్కడక్కడ తిరిగి వస్తాం, మమ్మల్ని మీరు ఏమనొద్దు, కానీ మీ దగ్గర కూడా వస్తాం. అట్లా ఎట్లా చెప్పండి అసలు? మేమన్నీ చూస్తాం. అందుకే చూడండి, నిజం చెప్పండి, నేను ఒకటే అంటాను ఈరోజు, భోజనము స్నాక్స్. ఇప్పుడు మీరు యూట్యూబ్లో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ వినే వ్యాఖ్యలు స్నాక్స్గా, భోజనం చేయకుండా స్నాక్స్ అయితే తినండి. రోజు భోజనం చేయకుండా స్నాక్స్ అయితే తినండి. 15 రోజుల తర్వాత ఏమవుతుంది మీకు? అది ఆరోగ్యమేనమ్మా చెప్పండి మనిషికి? హాస్పిటల్ ఖచ్చితంగా. అందుకే శ్రేష్టమైనది ఏంటంటే భోజనం. అది కూడా అది రెస్టారెంట్లో భోజనం, హోటల్లో భోజనం, 5 స్టార్ హోటల్లో భోజనం కాదు. ఏ భోజనం చెప్పండి? ఇంటి భోజనం ఇంపార్టెంట్. పాపం హోటల్లో ఇంటి భోజనం పెడతానంటారు. ఇంటి భోజనం పెడతారు వాళ్ళు. ఒకసారి చూడండి కావాలంటే, పేరు పెట్టుకుంటారంతే, పేరు చెప్పుకుని వాడుకుంటారు. కానీ ఇంటి భోజనమే ఆ భోజనం. ఎందుకు తెలుసా? అక్కడికి వెళ్ళి చూడండి, వాళ్ళు ఎన్ని కలుపుతూ ఉంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. ఎలా వేస్తూ ఉంటారో, ఆకులు సరిగ్గా కడుగులు ఎట్లా పెడతారు పెడతా ఉంటారు. మీరైతే మీ బిడ్డలకి ఎలా పెడతారు చెప్పండి అమ్మా? పిల్లలకి అంత చక్కగా నీట్గా, అంత చక్కగా. ఒక్కోసారి అయితే నిజంగా తల్లిదండ్రులు అయితే పిల్లల్ని అన్నం తినరు బతిలాడి పెడతారు. హోటల్లో పెడతారమ్మా బతిలాడి. మీ గురించి ఎంత కేర్ తీసుకుంటున్నారు, మీ గురించి ఎంత కేర్ తీసుకుని ఎన్నో చెప్తూ ఉంటారు. అందుకే అంగీకరించే మనసు ఉండాలమ్మా, అంగీకరించే మనసు. అందుకే అపోస్తలుల కార్యాలు 2:41 వచ్చినప్పుడు మనం చెప్పాను మీకు క్లియర్గా. 2:41 చివరికి ఒక్క మాట చెప్తాను. 2:41లో వాక్యమును అంగీకరించిన వారు అది చూసారా, అంగీకరించే మనసు ఉండాలి. చివరి పాయింట్ యోహాను సువార్త 14:21. యోహాను సువార్త 14:21 యేసు ప్రభు కూడా చెప్పాడు ఇక్కడ. యోహాను 14:21 నా ఆజ్ఞలను అంగీకరించి ఆజ్ఞలను అంగీకరించాలి. ఆజ్ఞలను అంగీకరించడం అంటే ఆశీర్వాదాలను అంగీకరించడం, ఆజ్ఞలను అంగీకరించడం. మీ బైబిల్ స్టడీలో దేనికి ఓటేస్తారు, దేనికి రైట్ కొడతారు? ఆశీర్వాదాలని అంగీకరించడం, ఆజ్ఞలను అంగీకరించడం. మీకు ఒక విషయం తెలుసలేదో, బైబిల్ మీరు క్షుణ్ణంగా చదివితే ఒక్కొక్క ఆశీర్వాదానికి ముందు ఏముందో చెప్పండి? ఆజ్ఞ ఉందో చూసారా? ఆజ్ఞను బేస్ చేసుకుని ఆశీర్వాదాలు ఉన్నాయా? ఆశీర్వాదాలను బేస్ చేసుకుని ఆజ్ఞలు ఉన్నాయా? ఇది లేకుండా ఇది లేదు. ఏది లేకుండా? ఆజ్ఞ లేకుండా ఆశీర్వాదం లేదు. అందుకనే దావీదు అంటాడు, నీ ఆజ్ఞల మార్గమున నేను పరిగెత్తుతానంటాడు. నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తాను, ఆశీర్వాదాలు నా వెంట పరిగెత్తి అంటాడు. ఆశీర్వాదాలు మన వెంట పరిగెత్తాలంటే మనం ఎటు పరిగెత్తాలి? మరి ఆజ్ఞల మార్గమున పరిగెత్తాలి. నీ ఆజ్ఞలు ఎక్కడున్నాయి అంటూ ఈరోజు జనాలు అట్లలేరమ్మా. ఆశీర్వాదాల కోసం ఆశీర్వాదాల వైపు పరుగులేస్తున్నారు. దేవుడు ఆజ్ఞలు రాటంటే ఆజ్ఞలు చూసేవాళ్ళే కనపట్ల. కానీ బైబిల్ ఆజ్ఞలను అంగీకరించే మనసు ఉంటే ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. దాని కొరకు మీరేం పెద్ద ప్రాబ్లం పడక్కర్లా. ఆరోగ్యం కావాలా? అయితే ఒక ఆజ్ఞ ఉంది, నీ హృదయంలో చెడుతనం విడిచిపెట్టమంటాడు సామెతల గ్రంథంలో. నీ హృదయంలో చెడుతనం విడిచిపెట్టు, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం అంటాడు. సింపుల్ విషయం అనమాట ఇది. అందుకే మనం ఆజ్ఞలను అంగీకరించే మంచి మనసు ఉండాలన్నమాట. ఒకవేళ అంగీకరించకపోతే అదే యోహాను 12:48 చూడండి ఏమైందో. యోహాను 12:48, యోహాను సువార్త 12:40. ఇది వ్యతిరేకం, ఆపోజిట్. యోహాను 12:48
48. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరించని వాడు వానికి తీర్పు తీర్చువాడు ఒకడున్నాడు. ఈరోజు దేవుని మాటలు వినకుండా ఆయన మాటలు అంగీకరించకపోతే ఒకరోజు అంటే మనకు దేవుడు అంటే తీర్పు తీరుస్తాడంట. ఏమని తీర్పు తీస్తాడు? ఇన్ని ఆజ్ఞలు ఇచ్చాను కదా, నువ్వేం పాటించావు అంటాడంట. నువ్వు ఆశీర్వాదాల కోసం తిరిగావు నా దగ్గరికి, ఆజ్ఞల కోసం వచ్చావా? అసలు మీరు నిజంగా చెప్తున్నాం కదా, మనం ఎదిగిన తర్వాత ఎలా వస్తామో తెలుసమ్మా? ముందు ఎదిగిన తర్వాత చర్చికి ఎదగక ముందు చర్చికి ఎందుకు వస్తాం చెప్పండి? ఆశీర్వాదాల కోసం వస్తాం. ఆరోగ్యం, ఆహారం ఇదని వస్తాం. ఎదిగిన తర్వాత ప్రభు నాకేం చెప్తాడు? మీకు 2 ప్రశ్నలు మనం ఖచ్చితంగా వేసుకోవాలమ్మా. అపోస్తలుడైన పౌలు రక్షించబడిన తర్వాత 2 ప్రశ్నలు వేసాడు దేవునితో. భలే ప్రశ్న, మామూలు ప్రశ్న కాదు. మొదటి ప్రశ్న ఏంటి తెలుసా? నువ్వెవరు అన్నాడు. అంతే, నువ్వెవరు ప్రభు అన్నాడు. రెండో ప్రశ్న, నేనేమి చేయాలి? మన జీవితానికి కూడా 2 ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్ అమ్మా. నువ్వెవరివి అంటే, నేను నిన్ను బాగా తెలుసుకోవాలి ప్రభు అంటే. ఆయన ఎవరో తను ప్రత్యక్షపరుచుకున్నాడు దేవునికి, పౌలు గారికి. నేనేం చేయాలంటే అతను ఏం చేయాలో చెప్పాడు. ఎంత చక్కగా ఆయన లైఫ్ సాగిందమ్మా. అందుకే ఎదిగిన తర్వాత మీరు చర్చికి ఎందుకు రావాలి చెప్పండి? ఆజ్ఞలు. ప్రభు నాకు ఏం మాట్లాడతాడు, నాతో ఏం చేయించుకుంటాడు, నేను ఆయనకి ఏ విధంగా ఉపయోగపడలను, నా జీవితం ఎందుకు దేవుడు సృష్టించాడు, అది దేవుడు నాకు ఏమని రూల్ పెట్టాడు, నేను ఎలా నడుచుకోవాలో అది నేర్చుకోవాలి. అందుకని నేను బైబిల్ చదువుకోవాలి. నేను కూడా ప్రారంభంలో బైబిల్ స్టడీ ఎలా చేసేవాడిని అంటే, ఈరోజు ఏ ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు, ఎలా ఏరేవాడిని అంటే నిజంగా ఆశీర్వాదం ఎదుగుతున్నాడు, ఆజ్ఞలు పక్కన పెట్టేసేవాడినమ్మా. ఆ ఆజ్ఞల వైపు చూసేవాడిని కాదు. ఒక హెచ్చరిక వస్తే దానికి అసలు ఒక మార్క్ కూడా పెట్టేవాడిని కాదు. కానీ ఆశీర్వాదం వస్తే మాత్రం టక్కన టిక్ చేసేవాడిని. అందుకే నేను ప్రారంభ బైబిల్ ఒకటి వెంకటరెడ్డి గారికి ఒక ఆయనకి ఇచ్చాను. నేను ఆయనకి ఆ బైబిల్లో అన్ని ఆశీర్వాదానికి సింబల్స్ ఉన్నాయన్నమాట, ఆజ్ఞలకు సింబల్సే లేవు. క్రమేపీ ఒక 2 బైబిల్ చదివిన తర్వాత ఇక ఆటోమేటిక్గా ఆజ్ఞలకి నేను టిక్ చేసుకుంటున్నాను అనమాట. ఇవి పాటించాలి. అలాగే మన బైబిల్ స్టడీస్ కూడా ఎలా ఉండాలంటే, ఆజ్ఞలతో పాటు ఆశీర్వాదాలు వస్తాయి. కాబట్టి అసలు ఈరోజు దేవుడు నన్ను ఏం చేయమంటున్నాడు, ఏమిటి ప్రభు నీ ఆజ్ఞ, ఈరోజు నేను అది పాటించాలమ్మా. ఇది సెకండ్ పార్ట్లో మనం ఏం నేర్చుకున్నామంటే, అంగీకరించే మనసు మీకు ఉండాలి. ఎట్లాంటి వాక్యమైనా సరే దైవ సేవకుల ద్వారా దేవుడు చెప్పిస్తున్నప్పుడు దాన్ని సాత్వికంతో ఆసక్తిగా అంగీకరించే మనసు మీకు ఉంటే దేవుడు మీ పట్ల అద్భుతం చేస్తాడు. మీ బైబిల్ స్టడీస్ చాలా బాగుంటాయి అమ్మ, చక్కగా. ఇది సెకండ్ పార్ట్. ఇప్పుడు 3వ భాగానికి వెళ్దాం. బైబిల్ స్టడీలో 3వ భాగం. అందరూ మలాకీ గ్రంథం తీయండి. ఇప్పుడు మీరే చదవాలి మలాకీ గ్రంథం. అందరూ మలాకీ గ్రంథం చివరి చాప్టర్ బైబిల్లో, మలాకీ గ్రంథం అందరు తీసి పెట్టుకోండి. దీంట్లో మొత్తం 4 అధ్యాయాలు ఉన్నాయి. వాస్తవం 4 అధ్యాయాలు. మనకు 4 అధ్యాయాలు చదివితే మీకు చాలా లేట్ అయిపోద్ది. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి కొన్ని ప్రశ్నలు అడిగాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశాడంటే కొన్ని ప్రశ్నలు అడిగాడు అన్నమాట. 2వ అధ్యాయాన్ని కొంచెం ధ్యానించి ఆ ప్రశ్నలు మీరు రాయని చూద్దాం. 2వ అధ్యాయం మలాకీ గ్రంథం 2వ అధ్యాయం చదివి, 1 కాదు 2వ అధ్యాయం చదివి దేవుడు తన ప్రజలకు కొన్ని ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్నలు చక్కగా రాసి వివరంగా చెబుదురు అన్నారు. 2వ అధ్యాయం చదువుతూ వెళుతున్నప్పుడు దేవుడు తన ప్రజలని ప్రశ్నించినట్లుగా ఉంటుంది. దేవుడే క్వశ్చన్ చేశాడు. అంటే దేవుడు ఎటువంటి తన ప్రవక్త ద్వారా అడిగిన ప్రశ్నలు అనమాట. దేవుడు తన ప్రవక్త అయిన మలాకీ ద్వారా ఇశ్రాయేల్ ప్రజలను అడిగిన ప్రశ్నలు అనమాట. క్వశ్చన్ అర్థం చేసుకోండి. దేవుడు తన ప్రవక్త అయిన మలాకీ ద్వారా తన ప్రజలను కొన్ని ప్రశ్నలు వేసాడు. ఆ ప్రశ్నలు ఏంటో సింపుల్గా రాయండి.
రెండో అధ్యాయం ఒకటేనా? రెండో అధ్యాయం మొత్తం ఎన్ని వచ్చిన 17 వచనాలు ఉన్నాయి. అది ఒక్కటే. రెండో అధ్యాయంలో 17 వచనాలు అయిపోయింది. చదివేశారా? మామూలుగా చూసుకోండి. మామూలుగా ఎట్లాగే మొదటి అధ్యాయంలో ప్రశ్నలు ఉంటాయి, రెండో అధ్యాయాలు ఉంటాయి, మూడో అధ్యాయాలు ఉంటాయి, నాలుగో అధ్యాయాలు బహుశా ఉండకపోవచ్చు. మొత్తం ఎన్ని ప్రశ్నలు వచ్చినాయి రవి? 4 వచ్చినాయి. సరే, నువ్వు చూసేవన్నా? ఈ మలాకి గ్రంథంలో దేవుడు తన ప్రవక్తను పంపించి, చివరి ప్రవక్త అనమాట ఇతను, చెప్పిన తర్వాత చాలా ప్రశ్నలు వేసిన తర్వాత రెస్పాన్స్ ఏమీ లేదనమాట. అందుకని దేవుడు మాట్లాడటం మానేశాడు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 400 సంవత్సరాలు మానేశాడు మాట్లాడకుండా. ఎందుకంటే ఆ రకంగా వీళ్ళు తయారైపోయారు. మీకు తెలుసలేదు ఒక విషయం, మనం నెహెమ్యా గ్రంథంలో ధ్యానించాం కదా, ఒక అధ్యాయాన్ని చదివినప్పుడు వాళ్ళు నెహెమ్యా గ్రంథాలు అందరూ ఒప్పుకొని తీర్మానం చేసుకున్నారు కదా. ఆ తర్వాత మళ్ళీ తొలగిపోయారు. వాళ్ళు తెలుసా? మళ్ళీ తొలగిపోయారు. మళ్ళీ ఇంకొకరిని పంపించారు, మళ్ళీ తొలగిపోయారు. కానీ చివరికి మలాకిని కూడా పంపించాడు. మలాకి దగ్గర కూడా తొలగిపోయారు. దేవుడు ఎంత దీర్ఘశాంతుడంటే నిజంగా చివరికి యేసు ప్రభువే వచ్చి వాళ్ళకి చెప్పడం జరిగింది. అయినా తొలగిపోయారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఇప్పుడు తొలగిపోతున్నారు. అసలు చూడండి ఎలా ఉందో. అసలు దేవుడు ఎంత దీర్ఘశాంతుడంటే అట్లాగే చూసుకుని రేపు ఎంతమంది నిలబడతారనేది ప్రభుకి తెలియాలమ్మా నిజంగా. అందుకే మన మట్టుకు మనం చివరికి అంటాడు ప్రసంగిలో, నీ మట్టుకు నువ్వు అంటాడు. నీ మట్టుకు నువ్వు. ఇది ఇతరులకు చెప్పే రోజులు పోయినాయి అమ్మ. ఇప్పుడు నా మట్టుకు నేను, నీ మట్టుకు నువ్వు అయిపోయింది ఫైనల్గా. అంత భయంకరంగా ఉన్న పరిస్థితి ఈరోజు. ఏమని చెప్పలేము. ప్రభు దగ్గర ఒకటే అనుకుంటున్నాను, నా మట్టుకు నేను దేవుని లెక్క చెప్పాలి, నీ మట్టుకు నువ్వు. ఒకరోజు ఖచ్చితంగా అడుగుతాడు నన్ను, ఏమంటే సంఘాల గురించి అడుగుతాడు. అడిగినప్పుడు నేనైతే నిజంగా సంఘాలను సరిగ్గా చేయలేకపోతే అసమర్థుని ప్రభు అంటాను. మొత్తానికి దేవుడు నా పని అంతా కాలిపోయింది. అయితే నేనన్నా రక్షించబడాలిగా మరి. అదే అన్నాడు బైబిల్లో పౌలు గారు, నీ మట్టుకు నువ్వన్నా రక్షించబడాలి. ఒకవేళ అగ్ని చేత పరీక్షిస్తే నువ్వు బంగారం, వెండి, వెలగల రాళ్ళ మీద పరిచయను కడితే అది చక్కగా నిలుస్తుంది, ప్రమోషన్ వస్తుంది, నీకు మంచి బహుమతులు వస్తాయి. ఒకవేళ నువ్వు చెప్పినా వాళ్ళు ఎవరు నువ్వు చేయగలిగింది ఏముందంటే నువ్వు చేసే పనులు చక్కగా చేయి, వాళ్ళ కోసం ప్రార్థన చేయి, వాళ్ళకి వాక్యం చెప్పు, వాస్తవాలు చెప్పని క్లియర్గా చెప్తే నిలుచుద్ది పని. ఒకవేళ నువ్వు అలా చెప్పకపోతే నీకు ప్రమోషన్, నీకు అసలు బహుమతులు రావు. మొత్తానికి నువ్వు నన్ను అంగీకరించావు కాబట్టి నీకు పరలోక రాజ్యం ఇస్తాను, చివరిలో నిలబడి అంటాడు అనమాట లాస్ట్లో. ఇట్లాంటివన్నీ బైబిల్లో ఉన్నాయమ్మ. ఇప్పుడు ఈ 4వ అధ్యాయంలో మీరు గుర్తించిన ప్రశ్నలు చెప్పండి. మొదటి ప్రశ్న చూసారా? మొదటి ప్రశ్న, మనందరికీ తండ్రి ఒక్కడే కాడా అని ప్రశ్న వేశాడు. ఇది మనను కూడా అడుగుతున్నట్టుంది ఈరోజు. ఎవరు అడుగుతున్నా? సీనుకి ఎవరు తండ్రి? నాగరాజు గారికి ఎవరు తండ్రి? రవికి ఎవరు తండ్రి? ధనలక్ష్మకి ఎవరు తండ్రి? ఝాన్సీ రాణికి ఎవరు తండ్రి? మరి అడుగుతున్నాం మళ్ళీ, యోగితకి ఎవరు తండ్రి? మరి నాకెవరు తండ్రి? మీరే ఆన్సర్ చెప్పండి. ఒక్కడే. ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు కాడా? ఒకటి. నెక్స్ట్ రెండో ప్రశ్న, ఒక్క దేవుడే. ఇప్పుడు సీరుని సృష్టించింది ఎవరు? నాగరాజు గారిని సృష్టించింది ఎవరు? రవిని సృష్టించింది ఎవరు? మరి ధనలక్ష్మిని సృష్టించింది ఎవరు? ఝాన్సీ రాణిని సృష్టించింది ఎవరు? యోగితాన్ని సృష్టించింది ఎవరు? 2 మామూలు ప్రశ్నలు వదిలి నెక్స్ట్ పాయింట్ జస్ట్ ప్రశ్న చెప్పకుండా నెక్స్ట్ ఏమంటే తెలుసా? ఒక్కడే సృష్టించాడు, ఒక్కడే దేవుడు అంట. కానీ వీళ్ళంట ఒకరికొకరి మీద చాడలు చెప్పుకుంటున్నారంట, ఒకరికొకరు ద్రోహాలు చేసుకుంటున్నారంట. ఇంత దౌర్భాగ్యం ఎక్కడైనా ఉందమ్మా? ఒక తండ్రికి పుట్టిన అన్నదమ్ములు ఇద్దరు గొడవాడుకుంటూ చూసేవాళ్ళు ఏమంటారు? అన్నదమ్ముల మధ్య గొడవలా? అరే తోడబుట్టిన వాళ్ళు అని. ఎంత అవమానం అమ్మ నిజంగా. ఒక్క దేవుడే మనం సృష్టించాడు, ఒక్క దేవుడే మనకు తండ్రి. కానీ ఎన్ని భేదాభిప్రాయాలు. అక్కడ అన్నాడు, మీరు ఒక్క తండ్రి చేత సృష్టించబడి ఒక తండ్రి ఉండి ఒకరి మీద ఒకరు చెప్పుకొని, ఒకరి మీద ఒకరు పోట్లాడుకొని, ఒకరి మీద గొడవలు ఆడుకొని అసూయలు పెట్టి ఇలా అయిపోతున్నారు. అసలు ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుందని మలాకి చెప్తే, ఏం చెప్పావు పోవయ్యా అన్నారు ఆయన్ని. అంతేనమ్మా, వెళ్ళిపోమన్నారు ఆయన్ని. ఆయన ఎంత మొత్తుకున్నాడు తెలుసా? ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా మారలేదమ్మా. అందుకని దేవుడే సైలెంట్ అయిపోయాడు. ఇక వెళ్తా నేను మాట్లాడనని చెప్పేసి ఆపేశాడు. దేవుడు మాట్లాడటం ఆపేశాడంటే పరిస్థితి ఎలా ఉంటే తెలుసుగా మీకు? ఎంత దారుణంగా ఉంటుంది తెలుసా? 2 ప్రశ్నలు అయిపోయినాయి ఇప్పటికి. నెక్స్ట్ ఇంకో ప్రశ్న చెప్పండి. ఇంకెక్కడ గమనించారు?
మన పితరులు చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరిస్తున్నాము? మూడవ ప్రశ్న చూసారా, మన పితరులు చేయబడిన నిబంధనను మనం ఎందుకు, మన పితరులతో దేవుడు మనకు ఒక నిబంధన చేశాడు దేవుడు. ఆ నిబంధన నేను మర్చిపోను ఇప్పుడు కూడా. ఏంటి తెలుసా, ఎంత మంచి నిబంధన, మీరు నాకు పిల్లలు, నేను మీకు తండ్రిని. అబ్బా ఏమి, నేను మీకు తండ్రిని, మీరు నాకు పిల్లలు. మామూలు నిబంధన, మీకు నిబంధన, దాన్ని మీరు మీరుతున్నారు. ఎట్లాగో తెలుసా, ఒకరినొకరు దూషించుకుంటూ, ఒకరినొకరు ద్వేషించుకుంటూ, ఒకరి మీద ఒకరు అసూయపడుతున్నారు కదా, ఇలా చేయడం వల్ల మీరుతున్నారు. నేను మీకు తండ్రిని, మీరు నాకు కుమారులు కుమార్తెలు, మనం అందరం ఒకటే కదా, ఎందుకు ఇన్ని భేదాభిప్రాయాలు పెట్టుకుంటున్నారు మీరు, దాన్ని మీరుతున్నారని చెప్పాడు దేవుడు. మమ్మ ఎంత స్పష్టంగా చెప్పాడు వాళ్ళతో. అంటే విచిత్రం చెప్పిన, డబ్బులు వడ్డీలకు ఇచ్చుకుంటున్నారు వాళ్ళు ఒకరికొకళ్ళు, చక్ర వడ్డీలు, బారు వడ్డీలు. ఆ తర్వాత ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు, ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. ఇవన్నీ జరిగినాయి ఆ రోజు. ఎంత ఉండొచ్చు మాట్లాడిందని చెప్పండి, ఎంత ప్రేమగా ఉండాలి చెప్పండి. మనకు అందరూ ప్రభు ఒకడే కదా, ఆయన రక్తంతో కడగబడ్డాం. ఇప్పుడు మనందరిలో ఒక ఆత్మ లేదు. ఇప్పుడు నాలో ఉన్న ఆత్మ, ధనలక్ష్మకులో ఉన్న ఆత్మ, ఝాన్సీ గారు ఉన్న ఆత్మ, ప్రభుని అంగీకరించాం కదా. ఇప్పుడు నేను ధనలక్ష్మకుని ద్వేషిస్తానా, ఆమె నన్ను ద్వేషిస్తుందా? ఒకవేళ ఆమె నన్ను ద్వేషిస్తుందంటే నేను ఆమెను ద్వేషిస్తున్నా, మా ఇద్దరిలో ఎవరిలో ఒకరిలో దురాత్మ ఉండాలి ఖచ్చితంగా. డౌటా కాదు, నేను చెప్పండి. దేవుని ఆత్మ ఏం చేస్తుంది, దురాత్మ ఏం చేస్తుంది? దురాత్మ ఏం చేస్తుంది? ద్వేషం, ప్రేమ. ద్వేషం అనేది ఏ ఆత్మ నుంచి వస్తుంది? దురాత్మ నుంచే. ప్రేమ అనేది ఆత్మ నుంచి వస్తుంది. చూసారా, నిజంగా నాలో దేవుని ఆత్మ ఉంటే ధనలక్ష్మకు నన్ను దూషించినా ద్వేషించినా నేను మాత్రం ప్రేమిస్తూనే ఉంటా. అది దేవుని ఆత్మ. అదే నాలో దురాత్మ ఉంటే ధనలక్ష్మకు నన్ను ప్రేమిస్తే ప్రేమిస్తా, ప్రేమించకపోతే ప్రేమించలేను. చూసారా, అది దేవుడు ఎంత స్పష్టంగా చెప్పాడు తెలుసా. ఇదే బైబిల్ స్టడీ అంటే. వాక్యం చదువుతున్నప్పుడు కొన్ని ప్రశ్నలు సంధిస్తూ ఉన్నాడు. 3 ప్రశ్నలు అయిపోయినాయి. ఇంకో ప్రశ్న అంటే అసలు చూడండి, కొంచెం అసలు ఎంత దారుణం అంటే నిజంగా కొంచెం దేవుని ఆత్మ ఉన్నా కానీ ఇట్లాంటి పనులు చేయరంట. వీళ్ళు అసలు ఫుల్గా దేవుని ఆత్మ కలిగి ఉండి ఈ పనులు చేస్తున్నారంటే ఏం చెప్పుకోవాలి అని ఎంత బాధపడ్డాడమ్మ మలాకి ప్రవక్త. ఆయన కాదు బాధపడింది, దేవుడే బాధపడేట్టు చెప్పాడు. అందుకని గమనించి ఎట్లాగా వచ్చింది. నాకు మీకు ఎన్ని వచ్చిన క్వశ్చన్లు? 4. ఓకే, నువ్వు కూడా చూసావు మెయిన్. ఎట్లా ఎందుకంటే నేను చెప్పింది ఇవి మామూలుగా ఎట్లా అలా ప్రశ్నలు అలా బైబిల్ స్టడీ చేసేటప్పుడు క్వశ్చన్ ఆన్సర్ రాసుకోవాలి మనమే. ఎందుకు ఇలా క్వశ్చన్లు అడిగాడు, మన జీవితంలో క్వశ్చన్లు వేస్తే మన పరిస్థితి అంటే ఇట్లాగమ్మ మెయిన్. కాబట్టి ఈ బైబిల్ స్టడీ ఇంతతో ముగించబోతున్నాను. అయితే ఈరోజు బైబిల్ స్టడీలో మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి అమ్మ ఒకసారి. మనం కొన్ని పాయింట్లు నేర్చుకున్నాం. ఏంటో తెలుసా, ఒకటి వాక్యాన్ని మాత్రం మన నెంబర్ ఎంత చెప్పండి? 7. మన నెంబర్ 7 అమ్మ. 7 నెంబర్లు ఏముంటాయి? వాక్యాన్ని చక్కగా చదువుతారు, వాక్యాన్ని చక్కగా గ్రహిస్తారు, వాక్యానుసారంగా జీవిస్తారు, వాక్యాన్ని ఇతరులకి చెప్తారు. ఇది ఒకటి నేర్చుకున్నాం. రెండోది స్వపరీక్ష జరిగింది. మార్కులు నేను వచ్చిన తెలుసా, మన మందిలో మార్కులు చాలా తక్కువ వస్తున్నాయేమో. 70కి 100 మార్కులు ఉన్నట్టు కనీసం 70కి కనీసం 65+ రావాలి. అప్పుడు మంచి పేరు వస్తుంది కదా మా మందిరానికి. చైతన్య వాళ్ళకి ఎందుకు అంత పేరు వచ్చింది? కాలేజీ వాళ్ళకి, చైతన్య కాలేజీ వాళ్ళకి అంత పేరు ఎందుకు వచ్చింది? మంచి మార్కులు చూడండి వస్తున్నాయి, బొమ్మలు వేస్తున్నారు మార్కులు వచ్చిన వాళ్ళు. కానీ మనకైతే నిజంగా ఎన్ని చర్చస్ ఉన్నాయో తెలుసా, మన చర్చలో మంచి మార్కులు వచ్చేవాళ్ళు ఉండాలి తప్పకుండా. ఇది ఒకటి మనం పరీక్ష చేసుకున్నాం. మూడోది వాక్యాన్ని ఏం చేయాలి చెప్పండి? ఏ వాక్యం చెప్పినా కానీ ఎలా ఉండాలి చెప్పండి? అంగీకరించే మనసు ఉండాలి మంచిగా. ఇది నాది కాదు, ఇది నాది అనుకోకూడదమ్మ. లేదంటే కావాలని ఎట్లా అనుకోకూడదు. ఏది చెప్పినా ప్రభు నేను అంగీకరిస్తాను అనే మంచి మనసుతో దేవుని దగ్గరికి వస్తే దేవుడు మాట్లాడతాడు. ఇది మూడోది. నాలుగోది కొన్ని ప్రశ్నలు మనం చూస్తున్నాం అన్నమాట. మరి ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఏదేమైనా ప్రభా మేము